కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో మరో జీబీఎస్ అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. అనారోగ్య లక్షణాలతో సర్వజనాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి జీబీఎస్ లక్షణాలున్నట్టు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. పెడెర ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల వయసు వ్యక్తి నడవలేని స్థితిలో ఫిబ్రవరి 20వ తేదీన చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు జీబీఎస్ లక్షణాలు కనిపించడంతో చికిత్స ప్రారంభించి వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను ల్యాబ్కు పంపించారు. అనుమానిత కేసుగా గుర్తించి అవసరమైన చికిత్సను వెంటనే ప్రారంభించగా ఈ రోజు ఉదయానికి రోగి కొంత కోలుకున్నట్టు సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత తెలిపారు. 2 రోజుల్లో వచ్చే నివేదిక ఆధారంగా జీబీఎస్ నిర్ధారణ చేయాల్సి ఉందన్నారు. ఇక అనుమానిత వ్యక్తికి అవసరమైన చికిత్స కొనసాగిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని న్యూరోసర్జన్ కిరణ్ స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శర్మిష్ఠ ఆసుపత్రిని సందర్శించారు. రోగి వివరాలు తెలుసుకోవడంతో పాటు అతనికి అందిస్తోన్న చికిత్సపై ఆరా తీశారు. అమరావతి నుంచి మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, నమూనాల రిపోర్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? అలాగే అక్కడ ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ఇప్పటికే జీబీఎస్ తో భయపడిపోతున్నారు జనాలంతా కూడా. సుమతి, మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో మరొక జీబీఎస్ కేసు లక్షణాలు ఉన్నట్లు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి పెడనకు సంబంధించిన వ్యక్తి చేరడం జరిగింది. అయితే నడవలేని స్థితిలో కూడా ఆసుపత్రికి చికిత్స వచ్చారు. వెంటనే పరీక్షలు నిర్వహించిన వైద్యులు జీబీఎస్ లక్షణాలు కనిపించడంతో వెంటనే వ్యాధి నిర్ధారణ కోసం నమూనాల్ని ల్యాబ్కు పంపించారు. అయితే సస్పెక్ట్ గా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. 2 రోజుల్లో వచ్చే నివేదిక ఆధారంగా ఇది జీబీఎస్ లేకపోతే వేరే కారణమైన ఏమైనా ఉందా అనే దానికి సంబంధించి కూడా అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. అయితే ఎవరు కూడా దీనికి సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా జిల్లా వైద్య శాఖ అధికారి శరవిశిష్ట తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమతి, అక్కడ ఎలాంటి చికిత్సకు సంబంధించి అవసరం కావచ్చు, లేకపోతే ఏమైనా సెపరేట్ గా రూమ్స్ ఏమైనా కేటాయించారా ఈ జీబీఎస్ సోకిన వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో? సుమతి, ప్రధానంగా చూసుకుంటే జీబీఎస్ వ్యాధులకు సంబంధించి ఇటు విజయవాడ, ఇటు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 కేసులు పైగా కూడా నమోదైనాయి. దీంట్లో గుంటూరులో అత్యధికంగా కూడా 7 పైన కేసులు నమోదైనట్లు తెలుస్తా ఉంది. విజయవాడకి సంబంధించి కూడా కొన్ని కేసులు నమోదైనాయి. ఏలూరుకు సంబంధించిన ఒక మహిళ ప్రస్తుతం విజయవాడ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు మచిలీపట్నంలో ఐడెంటిఫై చేసిన జీబీఎస్ కేసు నమూనా ప్రకారం కూడా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని చెప్పి కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. సుమతి, రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.